హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ముగ్గు చూస్తూ స్టోరీ వినేయండి. స్టోరీ పేరు కుందేలు తెలివితేటలు. ఒక అడవిలో ఒక ముసలి సింహం మృగరాజుగా చేలామణి అవుతూ ఉంది. మేక, ఎలుగు, లేడి, దుంపి, జింక, కోతి, కుందేలు వంటి చిన్న చిన్న జంతువుల్ని పట్టి ఇష్టం వచ్చినట్టు చంపి ప్రతిరోజు తినేస్తూ ఉంది. ఒకరోజు ఈ సన్నకారు జంతువులన్నీ ఒక మహాసభ జరిపి సింహం బాధ చాలా ఎక్కువగా ఉంది, దానిని తప్పించుకునే మార్గం ఆలోచించాలనుకున్నాయి. ఆ మాటలు విన్న ఎలుగుబంటి అందరము కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపివేద్దాం అని అంది. అది జరిగే పని కాదు, ఆ పని మనం చేయలేం కదా అని అరిచాయి మిగతా జంతువులు. ఈ లోపున నక్క మనం మృగరాజుతో ఒక సంధి చేసుకుందాం అని సలహా ఇచ్చింది. ఏమని ఒప్పందం చేసుకుందామని జింక అడిగింది. అప్పుడు నక్క ఇలా అంది ఉత్సాహంగా, అది మనల్ని రోజుకు ఎన్నో చంపే బదులు రోజుకు మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం. ఇలా ఉంది నా సలహా అంది. శబాస్, చాలా బాగుంది అన్నాయి అన్నీ. ఈ విషయం మృగరాజు సింహానికి చెప్పగానే తను వేటాడే శ్రమ లేకుండానే ఆహారం దానంతట అదే తన వద్దకు వస్తుందని భావించి అంగీకారం తెలిపింది. అలా ప్రతిరోజు, ఒకరోజు జింక, రెండో రోజు మేక, మూడో రోజు కోతి, నాలుగో రోజు ఎలుగు, ఐదో రోజు గొర్రె ఆహారంగా వెళ్ళసాగాయి. ఇలా మృగరాజుకు వేటాడనవసరం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు కుందేలు మీద పడింది. కుందేలు తెలివితేటల్లో తిట్ట. మంచి ఉపాయం వేసి మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. సింహానికి ఆకలి ఎక్కువయ్యి ఆగ్రహ ఆవేశంలో ఉంది. ఇంతలో కుందేలు రాగానే వచ్చింది. దాని మీద కోపంతో, ఏమింత ఆలస్యం కుందేలా అని గర్జించింది. దానికి సమాధానంగా, నాతో మరొక జంతువును కూడా పంపారు, అయితే దాన్ని దారిలో ఒక సింహం అడ్డం వచ్చి చంపి తినేసి నేను తప్పించుకొని నీ వద్దకు వచ్చాను అని అబద్ధం చెప్పింది కుందేలు. సింహం కోపంతో పెద్దగా గర్జిస్తూ, ఏమిటి, నాకంటే బలమైన సింహం మరొకటి ఈ అడవిలో ఉందా? దాన్ని చూపించు నాకు అని అరిచింది కోపంగా. రండి మహాప్రభు అని చెప్పి సింహాన్ని ఒక దిగుడు బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి, చూడండి లోపల ఉంది అన్నది కుందేలు. దాని ప్రతిబింబం నీళ్లలో చూచుకొని సింహం దాన్ని చంపడానికి ఆ బావిలోకి దూకి చచ్చిపోయింది. అలా కుందేలు చిన్నదైనా తన తెలివితేటలతో పెద్ద సింహాన్నే మట్టుపెట్టింది. అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషపడినాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఉపాయంతో ఎంత అపాయాన్నైనా తప్పించుకోవచ్చన్నది ఈ కథలో నీతి. నా ముగ్గు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ బాయ్.